అందరికీ నమస్కారం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. మనం శ్రీ ఆదిశంకరాచార్య విరచితమైనటువంటి సౌందర్యలహరిలో ఈరోజు 21వ శ్లోకం నుండి 30వ శ్లోకం వరకు అమ్మవారిని స్తుతి చేసుకుందాం. 21వ శ్లోకం. తటిల్లేఖా తన్వీం తపనశశి వైశ్వానరమయీం నిషణ్ణాం షణ్ణామపి ఉపరి కమలానాం తవ కలాం మహాపద్మాటవ్యాం మృదితమలమాయేన మనసా మహాంతః పశ్యంతః దధతి పరమాహ్లాదలహరీం. 21వ శ్లోకం. ఇది చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకం అన్ని సకల రకాల విపత్తుల నుండి కాపాడుతుంది, సకల కోరికలు తీరుస్తుంది, అన్నింటికన్నా ముఖ్యమైన మోక్షం కూడా ప్రసాదిస్తుంది. అంత గొప్ప శ్లోకం ఇది. ఇది మాత్రం చదివేటప్పుడు భావనాగమ్య అమ్మవారు భక్తితో భావం మనకు స్ఫురిస్తూ చదివితే ఇది మాత్రం సంపూర్ణంగా మనకు అన్ని రకాలుగా మనకు కోరిన కోరికలు తీరుస్తుంది. మనకి ఎన్ని రకాల కోరికలు కాదు, ఎన్ని రకాల ఆపదలను కూడా రక్షించే శక్తి ఈ శ్లోకానికి ఉంది. కాబట్టి ఈ శ్లోకం చదివేటప్పుడు మాత్రం భావించాల. భావిస్తేనే భగవంతుడు కరుణిస్తారు. కాబట్టి ఈ శ్లోకాన్ని అలా చదవాలి. 22వ శ్లోకం. భవానీ పిలిచేటప్పుడు పిలిచినట్టుగా ఉండాలి. మొదటి పదమే భవానీ త్వం దాసే మయి పితర దృష్టిం సకరుణాం ఇతి స్తోతుం వాంఛన్ కథయతి భవాని త్వమితి యః తదైవ త్వం తస్మై దిశసి నిజ సాయుజ్య పదవీం ముకుంద బ్రహ్మేంద్ర స్ఫుట మకుట నీరాజిత పదాం. ఇది 22వ శ్లోకం. ఇది ఖచ్చితంగా అందరూ రోజు పారాయణ చేసుకోదగ్గ గొప్ప శ్లోకం ఇది. ఇంకా 23వ శ్లోకం. త్వయా హృత్వా వామం వపుర పరితృప్తేన మనసా శరీరార్థం శంభోః అపరమపి శంకే హృతమభూత్ యదేతత్వద్రూపం సకలమరుణాభం త్రినయనం కుచాభ్యామానమ్రం కుటిల శశి చూడాలమకుటం. 24వ శ్లోకం. జగత్సూతే ధాత హరిరవతి రుద్రక్షపయతే తిరస్కుర్వన్ ఏతత్ స్వమపి వపురీశ స్థిరయతి సదా పూర్వః సర్వం తదిదమనుగృహ్ణాతి చ శివః తవాజ్ఞామాలంబ్య క్షణచలితయోర్భ్రూలతికయోః. 25వ శ్లోకం. త్రయాణాం దేవానాం త్రిగుణజనితానాం తవ శివే భవేత్ పూజా పూజా తవ చరణయోర్యా విరచితా తదా హి త్వత్పాదో ద్వహనమణిపీఠస్య నికటే స్థితా హేతే శశ్వత్ ముకుళిత కరోత్తం సమకుటాః అని చదవాలి అక్కడ. స్థితా హేతే శశ్వత్ ముకుళిత కరోత్తం సమకుటాః. 26వ శ్లోకం. వీరించ పంచత్వం వ్రజతి హరిరాప్నోతి విరతిం వినాశం కీనాశో భజతి ధనదో యాతి నిధనం వితంద్రీ మహేంద్రీ వితతిరపి సమ్మేళిత దృశా మహాసంహారేస్మిన్ విహరతి సతి త్వత్పతిరసౌ. 27వ శ్లోకం. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. ఈ శ్లోకాన్ని కూడా మనం భావిస్తూ చదివితే మాత్రం వెంటనే శీఘ్రంగా మనకు అన్ని ఫలితాలు లభిస్తాయి. కానీ ఇది భావించడంలో ఎలా ఉండాలంటే మనం చేసే ప్రతి చర్య కూడా అమ్మవారిదే అన్నట్టుగా ఉండాలి. అంత ఆత్మార్పణ దృష్టితో చేయాలి. అలా చేసినప్పుడే ఈ శ్లోకం చదివితే వచ్చే ఫలితం అమోఘంగా ఉంటుంది. అంటే ఇది పూజా విధానం సంబంధించింది. 27వ శ్లోకం. జపో జల్పశిల్పం సకలమపి ముద్రా విరచన గతి ప్రాదక్షిణ్యక్రమణం అసనాజాహుతి విధి ప్రణామ సంవేశః సుఖమఖిలమాత్మార్పణ దృశ్య సపర్యాపర్యాయః తవ భవతు యన్మే విలసితం.
28వ శ్లోకం. సుధామప్యాస్వాద్య ప్రతిభయజరా మృత్యుహరిణీం విపద్యంతే విశ్వే విదిశతమఖముఖాద్యాది విశదః కరాళం యచ్ఛేళం కబళితవతః కాలకలనా న శంభో తన్మూలం తవ జనని తాటంక మహిమా. ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. 29వ శ్లోకం. కిరీటం వైరించం పరిహర పురఃకైటబిదః కఠోరే కోటీరే స్కలసి జహి జంభారి మకుటం ప్రణమ్రే శ్వేతేషు ప్రసభముపయాతస్య భవనం భవస్యాభ్యుత్థానే తవ పరిజనోక్తిర్విజయతే. 30వ శ్లోకం. స్వదేహోద్భుతాభిః గృణిభిరణిమాజాభిరభితః నిషేవే నిత్యే త్వాం అహమితి సదా భావయతి యః కిమాశ్చర్యం తస్య త్రినయన సమృద్ధిం తృణయతః మహాసంవర్తాగ్నిః విరచయతి నీరాజన విధిం. మనం ఈరోజు 21వ శ్లోకం నుంచి 30వ శ్లోకం దాకా చెప్పుకున్నాం. కానీ వీటి మధ్యలో మాత్రం 2 శ్లోకాలు అద్భుతమైన శ్లోకాలు. ఇప్పుడు చెప్పిన 30వ శ్లోకం కూడా ఇది మనకు మాంగళ్యానికి సంబంధించింది. కాబట్టి ఇవన్నీ కూడా మనం పారాయణ చేసుకుంటే మనం తరించవచ్చు, మనకు ఐహికంగా ఉండే కష్టాల నుంచి బయటపడవచ్చు, పరలోకానికి సంబంధించిన దాన్ని కూడా సాధించుకోవచ్చు. కాబట్టి ఇంత అద్భుతమైన శ్లోకాలు ఉన్నాయి. ఇటువంటి గొప్ప జ్ఞానాన్ని అందించిన వారు శ్రీ ఆదిశంకరాచార్యులు గారు. కాబట్టి ఇవాళ మనం 21 నుంచి 30 శ్లోకాలతో తెలుసుకుందాం. రేపు 31వ శ్లోకంతో కలుసుకుందాం సౌందర్యలహరిలో. రేపు సౌందర్యలహరిలో 31వ శ్లోకం కలుసుకునే వరకు సెలవు. శివార్పణమస్తు.